జగిత్యాల జిల్లాలో వెలుగు చూసిన ఆ భయంకర దృశ్యాలు చూస్తే ఎవ్వరికైనా రక్తం మరుగుతుంది. అమ్మా నాన్నలకు దూరంగా ఉండి చదువుకోవాల్సిన ఆ పసి హృదయాలు ఎందుకు విలవిలలాడుతున్నాయి? అన్నగా ఉండాల్సిన చేతులే చీపురు కట్టలు ఎందుకు పట్టుకుంటున్నాయి? రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ హాస్టళ్లు నరక కూపాలుగా మారుతున్నాయా? జగిత్యాల గిరిజన బాలుర హాస్టల్లో సాగుతున్నటువంటి ఆ అరాచక పర్వం ఏంటి? ఆ రాక్షస వంటగాడి కర్కశత్వం వెనుక అసలు నిజమేంటి? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఆ కసాయికి శిక్ష పడేనా? చూద్దాం ఈ క్రైమ్ రిపోర్ట్లో. జగిత్యాల పట్టణంలోని గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహం పేద విద్యార్థులు తమ భవిష్యత్తును వెతుక్కునే ఒక పవిత్ర నిలయం. కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం మరొకటి. తాళ్ల ధర్మారం నుంచి డిప్యుటేషన్పై వచ్చిన శ్రీనివాస్ అనే వంట సహాయకుడు విద్యార్థుల పాలిట కాల యముడిలా మారాడు. గత 4 నెలలుగా అక్కడ సాగుతున్నది చదువు కాదు, ఒక హింసాకాండ. ప్రతిరోజు మద్యమత్తులో తూగుతూ హాస్టల్లోకి అడుగు పెట్టే ఆ వ్యక్తి కళ్లలో కనిపిస్తున్నది కారుణ్యం కాదు, కసాయితనం. ఎందుకు కొడుతున్నాడో తెలియదు, ఏ తప్పు చేశారో అసలే తెలియదు. కానీ ఆ చేతిలో ఉన్న చీపురి కట్ట మాత్రం నిరంతరం ఆ పసి పిల్లల వీపులపై నాట్యం చేస్తూనే ఉంటుంది. భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆ చిన్నారుల గోడును వినేవారే కరువయ్యారు. విద్యార్థుల కళ్లల్లో ఆశలకు బదులు నిత్యం మరణ భయం కనిపిస్తోంది. వంటగదిలో గరిట పట్టాల్సిన చేతులు చీపురు కట్టలు పట్టి శివమెత్తుతున్నాయి. తననెవరు అడుగుతారులే అన్న అహంకారం ఒకవైపు, నిత్యం మద్యమత్తులో ఉండే మొండితనం మరొకవైపు ఆ రాక్షసుణ్ణి మరింత రెచ్చగొట్టాయి. ఆ మత్తులో అతడు విచక్షణ కోల్పోయి చిన్నారులపై దాడి చేస్తున్న దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వార్డెన్ మధుసూదన్ ఎన్నిసార్లు మందిలించినా, ఎన్ని హెచ్చరికలు చేసినా ఆ తాగుబోతు వంటగాడిలో మార్పు రాలేదు. పైగా మరింత రెచ్చిపోయి దౌర్జన్యాలకు దిగేవాడు. ఆ విద్యార్థుల హాహాకారాలు ఆ గోడల మధ్య బందీ అయ్యేవి. వసతి గృహమంటే విద్యార్థులకు అది ఒక రక్షణ కవచం కావాలి. కానీ ఇక్కడ మాత్రం ఒక మృగం బారి నుంచి తప్పించుకోలేని బందీఖానగా మారిపోయింది. ఎప్పుడైతే ఆ అరాచక దృశ్యాలు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారాయో ఒక్కసారిగా అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఈ విషయాన్ని అత్యంత సీరియస్గా పరిగణించారు. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశిస్తూ గిరిజన విద్యార్థుల భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి యుద్ధ ప్రాతిపదికన హాస్టల్కు చేరుకుని విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. వారి కళ్లలో ఉన్న భయాన్ని, వాళ్లంతా ఉన్న దెబ్బల గుర్తులను చూసి అధికారులు నివ్వెరపోయారు. ఆ నివేదికను కలెక్టర్కు సమర్పించిన వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా ఆ కసాయి వంటగాడు శ్రీనివాస్ను విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ సైతం ఈ ఉదంతంపై ఆరా తీస్తూ బాధ్యులపై రాజీ లేని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలను చేర్పించేది వారి భవిష్యత్తు బాగుంటుందని. కానీ అక్కడ ఇలాంటి కంచె చేరు వేసే రకం వ్యక్తులు ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఉన్నతాధికారులు ఇలాంటి వారిపై ఇంకా కఠినంగా వ్యవహరించాలి. కేవలం సస్పెన్షన్తో సరిపెట్టకుండా వారిని శాశ్వతంగా విధుల నుండి తొలగించి జైలుకు పంపాలి. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, పిల్లల పట్ల అవమానీయంగా ప్రవర్తించినా చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది ఒక సంఘటన, ఒక హెచ్చరిక కావాలి. ప్రభుత్వ గిరిజన సంక్షేమం కోసం ఖర్చు చేసినటువంటి నిధులు ఇలాంటి దుర్మార్గాల వల్ల వృధా కాకూడదు. అధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం ద్వారానే ఇలాంటి అరాచకాలను అరికట్టగలం. పిల్లల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.